ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరూ అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరుతున్నట్టుగా అన్ని సర్వేలు అన్ని కూడా సర్వం సిద్ధంగా అని చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా దీనికి మూల కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మనందరికీ తెలుసు ఆయన కూటమి కలవటానికి అటు జనసేనతో పాటు టీడీపీ బీజేపీ కూడా ఈ మూడు పార్టీలు కలిసి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి చాలా బలంగా నిలబడి కోరుకున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ రోజు వరకు ఆయన మొత్తం అంతా కూడా కర్త కర్మ క్రియ ఆయన ఎన్నో మాటలు పడి ఎన్నో ఇబ్బందులు పడి పార్టీకి సంబంధించిన నాయకుల్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. కొన్ని ఎమ్మెల్యే సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు, ముఖ్యంగా చెప్పాలంటే నాగబాబు గారు లాంటి వ్యక్తికే ఒక ఎంపీ సీట్ను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ముఖ్యంగా అయితే ఈసారి ఆయనే చాలా కీలకం కాబోతున్నారు అని చెప్పి చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పోటీ చేసినటువంటి 21 ఎమ్మెల్యే సీట్లలో దాదాపు 18 సీట్లకు పైగానే జనసేన పార్టీ ఈజీగా గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పి మనకి అన్ని దాదాపు సర్వేలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వైసీపీ చేయించుకున్నటువంటి సర్వేల్లో కూడా జనసేన 15 సీట్ల పోటీకి ఈసారి గెలవబోతుంది అన్నట్టుగా ఆ సర్వేలు కూడా చెప్పడం. అయితే ముఖ్యంగా ఈసారి జనసేన పార్టీ యొక్క రోల్ ఎలా ఉండబోతుంది, ఈ కూటమి ఏర్పడడానికి మూల కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి రాబోతుంది, అంతేకాకుండా ఇంకా గెలిచినటువంటి జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో ముఖ్యంగా జనసేన పార్టీకి వంతుగా ఎన్ని మంత్రి పదవులు రాబోతున్నాయి, ఎన్ని నామినేటెడ్ పదవులు రాబోతున్నాయి అని కూడా అందరూ కూడా లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశే కాదు, అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ముఖ్యంగా ఈసారి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆయనతో పాటు ఎవరైతే అసెంబ్లీలో అడుగు పెడుతున్నారో వారికి ఎలాంటి పదవులు వస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఇచ్చే అవకాశాలు, ముఖ్యంగా టీడీపీ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది, సానుకూలంగా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకు అంటే ఆయనే ఒక ముందుండి నడిపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకపోతే ఈసారి మాత్రం నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరి నోట విన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈసారి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చాలా మంది చెప్తున్నారు. సో అది గుర్తుంచుకున్నటువంటి మిగతా పార్టీలు అన్నీ కూడా, అటు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఆయనతో పాటు వచ్చేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకి ఈసారి మంత్రి పదవులు ఇవ్వాలి అని. అయితే పవన్ కళ్యాణ్ గారు అందరూ అనుకున్నట్టుగానే హోంమంత్రి అలాగే డిప్యూటీ సీఎంతో పాటు ఒక 6గురికి, ఇంకొక 6 ఎమ్మెల్యేలకి కూడా కొన్ని మంత్రి పదవులు కూడా ఆల్రెడీ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు కోరుకున్న విధంగా ఈసారి జనసేన పార్టీ అసెంబ్లీలో అడుగు పెడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన నిస్వార్థంగా ఈ రోజు వరకు జనం కోసమే నిలబడినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ కనీసం ఒక 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఈజీగా గెలిపించుకునేవాడు. చెప్పాలంటే ఈజీగా ఒక 40 మందితో ఒక చాలా బలంగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టగలిగే స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ అవన్నీ తగ్గించుకుని అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చి ఒక తాటిపై నిలబడి బీజేపీ రాను అని పట్టుబట్టినా కూడా రావాల్సిందే, మీరు నా గురించి కాదు నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన నిలబడి ఈసారి బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కూడా ఒప్పించి ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూటమిని అధికారంలో తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిందంటే మాత్రం అందరూ చెప్పాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన్ని ఈసారి ఒక మంచి రోల్లో నిలబెట్టాలి. అలాగే తద్వారా ఆయన ఏదైతే కలగన్నారో ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తుకి, యువత భవిష్యత్తుకి, దానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా దాంట్లో ఎవరు వస్తారు, ఎవరికి ఇస్తారు అనేది అయితే చర్చ కూడా సాగుతుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే దాంట్లో చాలా సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి అటు నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, అటు కందుల దుర్గేష్ గారు లాంటి వ్యక్తి కావచ్చు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకొంతమందికి ఎమ్మెల్సీలు కూడా ఇచ్చి ఈసారి
ఆ, ఈసారి వాళ్ళకు కూడా కొన్ని మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది జనసేన పార్టీకి సంబంధించి. అలాగే దాంట్లో బొలిశెట్టి సత్యనారాయణ గారు కావచ్చు, ఆయన కూడా చాలా ఆ, ఒక మంచి సామాజికవేత్తగా అనేక పర్యావరణానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఆయన మనకు ఒక మంచి విలువలతో కూడినటువంటి సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. ఆయన కూడా ఈసారి అసెంబ్లీలోకి వస్తే బాగుంటుందని చెప్పడం కావచ్చు. అలాగే పంతం నానాజీ గారు కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు, అలాగే నెల్లిమర్ల నుంచి ఒక లోకం మాధవ్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈసారి అసెంబ్లీలోకి తీసుకువెళ్ళాలి. అలాగే బొమ్మిడి నాయకర్ లాంటి ఒక బలమైన నాయకుడిని కూడా ఈసారి అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా వీళ్లలో కొంతమందికి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదేమైనా సరే ఈసారి జనసేన పార్టీకి ఒక కీలకమైనటువంటి పదవులతో పాటు కొన్ని నామినేటెడ్ పదవులు కూడా ఎమ్మెల్సీయే కాకుండా అనేకమైనటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా జనసేనకు సంబంధించిన నాయకులకి పెద్దపీట వెయ్యాలి అని చెప్పి నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న గతంలోనే కూడా బీజేపీ టీడీపీ జనసేన కలవక ముందు కూడా బీజేపీ జనసేనతో కలిసి ఉంది. అప్పుడు కూడా జనసేన బీజేపీ చాలా క్లియర్ గా చెప్పారు, బీజేపీ పార్టీకి సంబంధించిన అధినాయకత్వం కావచ్చు, మా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారే సీఎం అభ్యర్థి అని చెప్పి. తర్వాత కూటమితో ఏర్పడిన తర్వాత కూడా జనసేనకి ఒక కీలకమైనటువంటి అవకాశాలు ఇస్తే తప్ప జాయిన్ అవ్వను అని చెప్పి ఎలక్షన్స్ కి ముందే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగానే వాళ్ళు ముందుకి వచ్చినట్టుగా తెలుస్తుంది, కూటమి ఏర్పరచుకున్నట్టుగా తెలుస్తుంది. దానికోసమే ఈసారి ఈ ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన తర్వాత ఎవరికి ఏ పదవులు ఉండబోతున్నాయి అనేది కూడా డిక్లేర్ చేసి రేపు మనకు రిజల్ట్ తర్వాత వచ్చే అవకాశం అయితే ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి రోల్తో పాటు జనసేన పార్టీ రోల్ కూడా చాలా కీలకం కాబోతుంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే మంత్రివర్గం విస్తరింపజేస్తారో, మంత్రివర్గం ఏర్పాటు చేస్తారో దాంట్లో కూడా జనసేన పార్టీకి ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే కేంద్ర మంత్రివర్గంలో కూడా జనసేన పార్టీకి చోటు దక్కే అవకాశం కూడా చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే నాగబాబు గారికి రాజ్యసభ పంపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వచ్చే రాజ్యసభ ఏదైతే ఉంటుందో రాజ్యసభ ఎలక్షన్స్ కి సంబంధించి దాంట్లో ఆ కోటాలో నాగబాబు గారికి ఏదైతే ఆయన త్యాగం చేశారో, అనకాపల్లి సీటుని వదులుకోవాల్సి వచ్చిందో దాన్ని గుర్తుంచుకున్నటువంటి మోదీ గారు కావచ్చు, బీజేపీ నాయకత్వం కావచ్చు, ఆయన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదే రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, అటు గతంలో చిరంజీవి గారికి ఒక మంచి అవకాశం ఇద్దామని చెప్పి బీజేపీ పెద్దలు అనుకున్నారు. ఆ తర్వాత దానికి సుముఖంగా లేనటువంటి మెగాస్టార్ ఆయన పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు చాలా మనం కూడా మన మీటింగ్ లో కూడా చూసాం, నాగబాబు గారికి కొంత విలువైనటువంటి ఆయన ఒక చాలా బలంగా ఉన్నటువంటి నాగబాబు గారికి ఒక మంచి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన పక్కన ఎక్కడో ఉన్నా కూడా పిలిచి మాట్లాడి ఆయనతో పక్కన సీటు పంచుకున్న పరిస్థితి మనం చూసాం. ఈసారి ఆయనకు కూడా ఒక మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నాగబాబు గారికి కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలోనో లేదా రాజ్యసభగానో, అలాగే గెలిచినటువంటి బాలశౌరి గారికి కావచ్చు, లేదంటే తంగెళ్ళ ఉదయ్ గారికి కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి కూడా కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒక మంచి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే జనసేన పార్టీ ఈసారి ఒక కీలకం కాబోతుంది. అటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, జనసేన పార్టీ యొక్క బలాన్ని ఈసారి బలంగా వినిపించబోతున్నారని మాత్రం అనుకోవచ్చు.